ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది సార్? ప్రజల్లోకి వచ్చి లీడర్స్ ఉంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం బాగానే అనిపిస్తుంది. అయితే మాది తవ్వ వెంకట సుబ్బారావు, మాది గుడివాడ. మా మిస్సెస్ అంగన్వాడీ వర్కర్ చేస్తూ మొన్న జనవరి 12 తారీఖున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎక్స్పైర్ అయ్యింది. వెంటనే కామినేని హాస్పిటల్కి రిఫర్ చేశారు గుడివాడ నుంచి. ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల రూపాయల కార్డు కూడా ఇచ్చారు. అది తీసుకుని వెళ్ళాము. ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు, అమౌంట్ కడితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అమౌంట్ కట్టాము. వాళ్ళు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఒక 5-6 రోజుల్లో రికవరీ వద్దని చెప్పారు. డబ్బులు కట్టిన తర్వాత మా ఆవిడలో ఏమి చలనం లేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. డబ్బులు కట్టిన తర్వాత ఏమి చలనం లేదు. సరే ఏంటంటే ఆవిడే రికవరీ అవ్వాలి అని అన్నారు. 3,20,000 కట్టించుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టాము గత ప్రభుత్వంలో. ఎలక్షన్ కోడ్ ఇంకో 2 రోజులు వద్దానుగా తీసుకున్నారు. వాళ్ళు ఆఫ్లైన్లో పంపించారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి రిక్వెస్ట్గా మా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించండి సార్ అని అడుగుతాకి గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చామండి. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు మీద? గ్యారంటీ నమ్మకం, చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకు ఆయన గెలిపించుకోవడం కారణం ఎందుకంటారు? ఆయన చేసే పనులే ఆయన్ని గెలిపించాలని అనిపించింది. అంతకుముందు కూడా చూసాం ఆయనకి చేయాలని ఉంది. ఇది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తారు గ్యారంటీ అని మాకు ఆశ ఉంది. ఈ 3 నెలల పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన 3 నెలలు ఎలా అనిపించింది? చాలా వెరీ గుడ్గా ఉందండి. ఏమీ లేదు. గుడివాడలో కూడా వెనుగండ్ల రాము గారు బాగా చేస్తున్నారు. అన్ని పథకాలు, అన్ని పనుల్లో స్వచ్ఛందంగా ప్రజలు కూడా బాగా పాల్గొంటున్నారు. గుడివాడిని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.